వైకల్యంతో ఎన్నో అవరోధాలను కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్న వికలాంగులకు అందరూ చేయూతనివ్వాలని గౌరవించాలని ఎంపీడీఓ శ్రీధర్ అన్నారు. కోస్గి మండల కేంద్రంలోని కమిట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని వికలాంగుల హక్కులు సమాజ స్రవంతిలో కలుపుకొని ముందుకు సాగాలి అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుందన్నారు. అంతకుముందు దివ్యాంగులంతా కలిసి కమిట్మెంట్ కార్యాలయం నుండి శివాజీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కిషోర్ దస్తప్ప, నారాయణమ్మ, సరిత, కడమంచి గోపాల్, ముగులమ్మ, అనురాధ తదితరులు ఉన్నారు. దాంతో పాటుగా మా భూముల మధ్య, ఇట్ల మధ్య, వాటితో పాటుగా కుటుంబ కలహాలలో కూడా వికలాంగులు అవి ఏవైనా మీ దృష్టికి వచ్చినప్పుడు వికలాంగుల విషయంలో న్యాయం జరిపించే విధంగా సంబంధిత అధికారులు, ఎస్ఐ గారు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వాళ్లకు తెలియజేసి మా వికలాంగులకు న్యాయం చేస్తారని, మేమంతా సహకారం అందిస్తారని ఈ సందర్భంగా సార్ చెప్పినట్లు పెన్షన్ సంబంధించి ఏదున్నా నేను చేయడానికి రెడీ ఉన్నాను. మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి, నేను ప్రపోజల్ పంపిస్తాను. ఇకపోతే ఒంటరి మహిళ అన్నారు. ఒంటరి మహిళ అనేది ఈ మధ్యన మనకు చేంజ్ అయిపోయినాయి. గతంలో ఏంటంటే పంచాయతీ సెక్రటరీ సంతకం పెడితే అయిపోతుండే. ఒంటరి మహిళ అనేది పెన్షన్ సంబంధించిన గురించి ఒకసారి గవర్నమెంట్ పాలసీ నా లెవెల్లో అంటే ఏమైనా అర్చన కావాలంటే గవర్నమెంట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన విధంగా వికలాంగులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్. ఈ స్కీమ్ లో 5% రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత చూసుకుంటారో దాంట్లో ఎస్సీలో కానివ్వండి, ఎస్టీలో కానివ్వండి, బీసీ కానివ్వండి, మహిళ కానివ్వండి 5% రిజర్వేషన్ కేటాయించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని చెప్పిన జీవో ఉంది సార్. తమకు ఎవరైతే ఉన్నారో ఆ జీవో కాపీని తమకు పంపించడం జరుగుతుంది సార్. కావున థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్. ఒక మాట అమ్మా, ఏంటి సాధించిన విజయాల దక్షపుత దినోత్సవం సందర్భంగా, వారోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా నాకు కొద్దిగా ఎలక్షన్స్ దాని గురించి బిజీలో కొద్దిగా లేట్ అయింది. అయినా ఇప్పటికి కూడా నేను ఫోన్ చేయకుండా మీ మీద అభిమానంతో నేను వచ్చాను. ఇంకా ఫోన్ చేయలేదు. ఇప్పటికో మీటింగ్ కావాలి కాబట్టి, ఎందుకంటే గతంలో నేను డిఆర్డీలో పనిచేశాను కాబట్టి సంఘాల గురించి, వికలాంగుల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మీకు ఏం చేయాలన్నా నేను రెడీగా ఉన్నాను. తర్వాత వచ్చేసి మనకు సిసి నరసింహరావు కానీ, తర్వాత మన హలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ కోఆర్డినేటర్ దర్శయ్ గారికి, మండల సమాఖ్య సందర్భ గారికి, అందరికీ పేరు పేరు వికలాంగులకు సపరేట్గా గ్రూప్ తయారు చేసేసి మీకు ఏ విధంగా కావాలంటే మీరు అన్ని చోట్ల పనిచేయలేరు కాబట్టి మీకు అనుకూలమైన ప్లేస్లు ఎన్నుకొని అలాంటి ప్లేస్ని మీకు ఇచ్చాను. నేను పనిచేసిన మండలంలో ఈ మార్చ్ ఏప్రిల్లో ఎట్లా మనకు పనులు వస్తాయి కాబట్టి ఎక్కడైనా అంటే మంచి ప్లేస్లలో కోసిగిరి అంటే నేను నాది కాదు, ఇక్కడ మున్సిపాలిటీ ఉంది కాబట్టి అంటే రూరల్ ఏరియాలో ఎక్కడైనా సరే మీకు పనిచేసి అనువుగా ఉన్న ప్లేస్లలో సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఎంతమంది వచ్చినా పనిచేయడానికి నేను తీసుకుంటాను. కాబట్టి మీరు పేరు ఇవ్వండి, జాబ్ కార్డు లేకుంటే కూడా అది ఈజీగా సంబంధించింది. ఈ మధ్యనే మనకు ముంగిమల్ల జీపీ నుంచి కూడా ఒక 100 రోజులు అయిపోయిన వికలాంగులు కూడా ఉన్నారు. మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా పిలిపించారు.
అంటే 100 రోజులకు 100 రోజులు పనిచేశారు వికలాంగులు. అలాంటి లిస్టులో మన మండలి నుంచి ముంగిమల్ల జీపీ నుంచి పిలిచారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ సంబంధించి చెప్పండి. ఈ పెన్షన్ సంబంధించింది కూడా ఏమైనా సదరం సర్టిఫికేట్ కావాలంటే, పెన్షన్ ఏమైనా కావాలంటే కూడా మీరు మన తిరుమల గారికి, చంద్రబాబు గారికి ఇవ్వండి. ఏదైనా ఇబ్బంది చేస్తాం. ఇంకొకటి, మీ పేరు కూడా ఇది కమిట్మెంట్ అని పెట్టారు. మీరు ప్రతి దాంట్లో కూడా కమిట్మెంట్గా పనిచేస్తూ ఉంటారు, నాకు తెలుసు అది. కాబట్టి ఈ కమిట్మెంట్ మీరు ఎలాగ కోల్పోవద్దు. మీకు ఈ ఏదైనా సరే మీరు అనుకుంటే దానికి సంబంధించి